శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో ధనత్రయోదశి పండుగ అయితే రాబోతుంది కదా. ధనత్రయోదశి పండుగ రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈ రోజు ఎవరిని పూజించాలి, పూజా నియమాలు అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ధనత్రయోదశి పండుగ రోజున ముఖ్యంగా ధన్వంతరిని, లక్ష్మీ కుబేరుల్ని పూజించాలి. ధన్వంతరి అంటే శ్రీమన్నారాయణుడేనండి. ఆయుర్వేదానికి అధిపతి అయిన ధన్వంతరి ఈ రోజు ఆవిర్భవించాడని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు తప్పకుండా ఈ రోజున ధన్వంతరిని పూజించాలి. ఈ ధనత్రయోదశి రోజున ధన్వంతరి భగవాను పూజించిన వారికి అనారోగ్య సమస్యలు ఉండవు. ఈ రోజు ధన్వంతరితో పాటుగా లక్ష్మీ కుబేరులను కూడా పూజించుకోవాలి. కుబేరుడు ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన అష్టైశ్వర్యాలకు అధిపతుడయ్యాడని మనకి పురాణాలు చెప్తున్నాయండి. అందుకని ఈ రోజున తప్పకుండా లక్ష్మీ కుబేరులను కూడా పూజించాలి. అష్టైశ్వర్యాలకు అధిపతి అయిన కుబేరుణ్ణి ఈరోజు పూజించడం వలన మనకు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఇంకా తరగని సంపద సొంతమవుతుంది. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున అష్టైశ్వర్యాలు, సిరి సంపదల కోసం, ఇంకా సంపూర్ణ ఆరోగ్యం కోసం ధన్వంతరిని, లక్ష్మీ కుబేరుల్ని తప్పక పూజించాలి. ఈ ధనత్రయోదశి పూజను ఏ విధంగా ఆచరించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి. అయితే ఈ ధనత్రయోదశి పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారం, ఆనవాయితీ ఉండాలంటే ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే ఈ పూజ ఆచరించుకోవచ్చు. ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ ధనత్రయోదశి పండుగ మనకి 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే 2025 అక్టోబర్ 18 శనివారం రోజు అయితే వచ్చిందండి. సాయంత్ర సమయంలో త్రయోదశి తిథి ఉన్న రోజున మనం ధనత్రయోదశి పండుగను, లక్ష్మీ కుబేర పూజను నిర్వహించుకోవాలి. కాబట్టి మనకి ఈ సంవత్సరం అక్టోబర్ 18 అయితే ఈ పండుగ వచ్చింది. ఈ రోజు మనం పూజను సాయంత్ర సమయంలో అయితే ఆచరించుకోవాలండి. లక్ష్మీ కుబేర పూజ సాయంత్ర సమయంలో చేసుకోవాలి. లక్ష్మీ కుబేర పూజ చేసే కంటే ముందుగానే మనం గడప దగ్గర యమదీపం కూడా పెట్టుకోవాలి. యమదీపం పెట్టుకున్న తర్వాతే మనం లక్ష్మీ కుబేర పూజ ఇంట్లో ఆచరించుకోవాలి. యమదీపం ఎలా పెట్టుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఒకవేళ ఎవరికైనా ఈ రోజు పూజ చేసుకోవడం కుదరకపోయినా, యమదీపం పెట్టుకోవడం కుదరకపోయినా, యమదీపం యమద్వితీయ రోజైనా పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఆ రోజు కూడా కుదరకపోతే కార్తీక మాసంలో ఏ రోజైనా మీరు యమదీపం పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ రోజు లక్ష్మీ కుబేర పూజ ఇంట్లో నిర్వహించుకోవడం కుదరకపోతే అక్టోబర్ 19 ఆదివారం రోజు ఉదయమైనా మీరు లక్ష్మీ కుబేర పూజ నిర్వహించుకోవచ్చండి. ఈ పూజ చేసుకోవడానికి సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ముందుగా ద్వారలక్ష్మికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు సమర్పించి పూజ చేసుకుని ఆ తర్వాత నిత్య పూజ పూర్తి చేసుకోవాలి. ఈ రోజు ఉదయం మీరు ధన్వంతరికి పూజ చేసుకోవచ్చండి. లేదండి మేము అన్ని పూజలు కూడా సాయంత్రం నిర్వహించుకుంటాం అనుకుంటే సాయంత్రమైనా చేసుకోవచ్చు. అంటే ధన్వంతరికి, లక్ష్మీ కుబేరులు ఇలా ముగ్గురు దేవతలకు ఒకే పూజా పీఠ పైన మనం పూజ నిర్వహించుకోవచ్చండి. సాయంత్రం యమదీపం పెట్టుకోవడానికి, లక్ష్మీ పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చేసి సాయంత్రం 4:46 నుండి రాత్రి 7:13 లోపు మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ముందుగా ద్వారబంధం దగ్గర యమదీపం పెట్టుకుని ఆ తర్వాత పూజా మందిరంలోకి వచ్చి మీరు ఈ పూజను ఎక్కడైతే నిర్వహించుకోవాలనుకుంటారో అక్కడ ముందుగా శుభ్రం చేసుకుని పసుపుతో అలికి బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గులో కొద్దిగా పసుపు, కుంకుమలు వేసి ఇప్పుడు ఒక పీట తీసుకుని పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి, కుంకుమతో బొట్లు పెట్టుకుని పీట పైన కూడా బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని అందంగా అలంకరించుకుని పీట పైన ఏదైనా ఒక వస్త్రాన్ని పరచుకోవాలి. ఈ పూజను మనం ఇలా ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చండి. లేదంటే పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర లక్ష్మీ కుబేర్లు ఉన్నటువంటి చిత్రపటం ఉంటే పూజలో పెట్టుకోండి. ఒకవేళ ఆ చిత్రపటం లేకపోతే అమ్మవారి చిత్రపటమే పూజలో పెట్టుకోండి. అమ్మవారి చిత్రపటాన్ని శుభ్రం చేసుకుని గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుని పూజలో పెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పువ్వుల మాలలతో అమ్మవారి ఫోటోని అందంగా అలంకరించుకోండి. అమ్మవారితో పాటుగా మనం శ్రీమన్నారాయణుడి ఫోటో కూడా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఈ రోజు ధన్వంతరిని కూడా పూజించాలి కదా. శ్రీమన్నారాయణుడే ధన్వంతరి కాబట్టి మీరు స్వామివారి విగ్రహం కానీ, ఫోటో కానీ ఏవి ఉన్నా పూజలో పెట్టుకోవచ్చు. అలాగే కుబేరుడు ఫోటో ఉన్న విగ్రహం ఉన్నా కూడా పూజలో పెట్టుకోండి. నేనైతే ఇక్కడ అమ్మవారి చిత్రపటం పెట్టుకుని స్వామి అమ్మవార్ల విగ్రహాన్ని బియ్యంలో అయితే పెట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం పెట్టుకుంటున్నాను. మనం ఫోటో కింద కానీ ఇలా విగ్రహాల కింద కానీ బియ్యం వేసి పెట్టుకోవచ్చండి. ఈ రోజు కుబేర పూజ చేయడానికి మా దగ్గర కుబేరుడి విగ్రహం, ఫోటో ఏమీ లేవండి. మరి మేము పూజ ఏ విధంగా చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. మీ దగ్గర కుబేరుడి విగ్రహం, ఫోటో ఏమీ లేకపోయినా ఈ రోజు పూజలో మనం కుబేర యంత్రానికి పూజ చేస్తాము. కాబట్టి మనకి విగ్రహం, ఫోటో ఏం లేకపోయినా కూడా పూజ చేసుకోవచ్చు. ఇంక ఈ రోజు మనం లక్ష్మీ కుబేరులకు పూజ చేస్తున్నాం కాబట్టి పూజా పీట పైన కుబేర ముగ్గు వస్తే మీరు వేసుకుని పెట్టుకోండి. లేకపోతే మీకు వచ్చిన ముగ్గే వేసుకోండి. ఇంకా అలాగే ఈ రోజు పూజలో ముఖ్యంగా దొంతులు అంటారు కదండి, అంటే కుబేర కుండలు పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది పూజలో. అలా కూడా మనం కుబేర కుండల్ని, ఇంకా కుబేర కుంచాన్ని కూడా పెట్టుకోవచ్చండి. మీ దగ్గర ఇవి ఉంటే పూజలో పెట్టుకోండి, లేకపోతే స్కిప్ చేసేవచ్చు. కుబేర కుండలు, కుబేర కుంచం ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే
అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. కుబేరుడి దగ్గర నిండుగా కుండల్లో నవనిధులు అయితే ఉంటాయండి. బంగారం, వెండి, వజ్ర వైడూర్య, మరకత మనులు, ధనం, ధాన్యం ఇలా అన్నీ కూడా నిండుగా ఉంటాయి. అందుకని మన దగ్గర ఉన్నటువంటివి కూడా ఇలా కుండల్లో నిండుగా పెట్టుకుంటే అవి ఎప్పటికీ కూడా తరగకుండా ఉంటాయని ఒక నమ్మకం. అందుకని ఇలా ఈ పూజలో కుబేర కుండలను అయితే పెడుతూ ఉంటారు. మనం ఏ పూజ చేసినా, వ్రతం చేసినా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి తప్పకుండా పూజలో గణపతిని కూడా పెట్టుకోండి. ఈ పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. 2, 3, 5 ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. అలాగే మనం కుబేర దీపాలు కూడా ఉంటాయి కదండి. చాలా మంది కుబేర దీపాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఉంటే పెట్టుకోండి, లేకపోయినా కూడా స్కిప్ చేసేవచ్చు. ఇంకా దీపారాధన కోసం ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ ఏదైనా ఉపయోగించవచ్చు. మీ దగ్గర గ్రీన్ కలర్ లో ఉన్న ఒత్తులు ఉంటే కుందుల్లో వేసుకోండి, లేకపోతే మామూలు ఒత్తులు వేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈ రోజు పూజలో తప్పకుండా జలదీపం పెట్టుకోండి. ఈ జలదీపం మనం ఇత్తడి, రాగి, వెండి, మట్టి, గాజు బౌల్స్ లో అయితే పెట్టుకోవచ్చు. మనం ఏ బౌల్లో అయితే దీపం పెట్టుకోవాలనుకుంటామో ఆ బౌల్లోకి 3 వంతుల వరకు వాటర్ ని తీసుకుని మిగిలిన 1 వంతు భాగం నూనె పోసుకుని, మనకి బయట మార్కెట్ లో ఫ్లోటింగ్ విక్స్ దొరుకుతాయండి. ఆ వత్తులు తెచ్చుకుని మీరు ఈ నూనెలో వేసుకుని జలదీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు జలదీపం వత్తిని అయితే తయారు చేసుకోవచ్చు. అందుకోసం ఏదైనా ఒక ప్లాస్టిక్ గ్లాస్ కానీ, బౌల్ కానీ ఇటువంటివి తీసుకుని రౌండ్ షేప్ లో కట్ చేసుకుని మధ్యలో ఒక వత్తి పెట్టుకుంటే మీకు ఈ జలదీపం వత్తి అనేది తయారైపోతుందండి. ఇప్పుడు ఈ వత్తిని మనం నూనెలో వేసుకుని జలదీపారాధన చేసుకోవచ్చు. ఇలా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుబేర పూజ నిర్వహించుకోవడం కోసం కుబేర యంత్రాన్ని పూజలో పెట్టుకోవాలండి. మీ దగ్గర కుబేర యంత్రం ఉంటే పూజలో పెట్టుకుని పూజ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కుబేర యంత్రం లేకపోతే ఇలా ఒక ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్ పైనే కుబేర యంత్రాన్ని గీసుకుని మీరు పూజలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ప్లేట్ లాంటివి లేకపోతే పేపర్ పైన అయినా కూడా రాసుకుని మీరు ఈ కుబేర యంత్రాన్ని పూజలో పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ యంత్రం అయితే గీస్తున్నాను. ప్లేట్ లో వేసుకునేవారు బియ్య పిండితో మనం గళ్ళు అయితే గీసుకోవాలండి. ఇలా 9 గళ్ళు వచ్చే విధంగా మనం యంత్రాన్ని అయితే గీసుకోవాలి. ఇలా 9 గళ్ళు వచ్చిన తర్వాత నేను ఇక్కడ యంత్రం లోపల నెంబర్స్ అయితే రాస్తున్నాను కదండి. యాజ్ టీజ్ గా నేను ఏ నెంబర్లు అయితే రాస్తున్నానో ఆ గడుల్లో ఆ నెంబర్లే రాసుకోండి. కుంకుమని రోజు వాటర్లో తడిపి ఇలా మీరు నెంబర్స్ అయితే వేసుకోండి. ఇలా నెంబర్స్ అన్ని వేసుకున్న తర్వాత ఈ యంత్రం చుట్టూ శ్రీం అనే బీజాక్షరాన్ని రాసుకోండి. ఈ విధంగా రాసుకుంటే మనకి కుబేర యంత్రం తయారైపోతుంది. ఇప్పుడు మనం పూజ చేసుకోవచ్చు. పూజలో ఇలా తప్పకుండా కుబేర యంత్రం పెట్టుకుని పూజ చేసుకోవాలా అని అంటే కుబేరుడికి ఎంతో ఇష్టమైన వాటిల్లో ఈ కుబేర యంత్రం కూడా ఒకటండి. అందుకని ఆ స్వామి తొందరగా ప్రసన్నం కావాలంటే ఇలా కుబేర యంత్రం పూజలో పెట్టుకుని పూజ చేసుకోండి. ఈ రోజు పూజలో ఇలా కుబేర యంత్రం పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న కుబేరుడి అనుగ్రహం లేకపోతే ఐశ్వర్యం కలగదు. అందుకని కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం కుబేరుడికి ఇష్టమైనవన్నీ కూడా పూజలో పెట్టుకుని పూజ నిర్వహించుకోండి. ఇప్పుడు లక్ష్మీ కటాక్షం కోసం రాగి చెంబును కూడా సిద్ధం చేసుకోండి. రాగి చెంబులోకి నిండుగా నీళ్లు తీసుకుని నీటిలోకి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, కొద్దిగా జవాది పౌడర్, పచ్చకర్పూరం, ఒక పుష్పం, ఒక చిల్లర నాణెం వేసి రాగి చెంబును అయితే సిద్ధం చేసుకోండి. ఇలా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత పూజా పీఠ పైన కొద్దిగా జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం వేసుకోండి. ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేసుకోండి. పూజలో పెట్టుకున్నటువంటి అన్ని దీపాలు వెలిగించుకోండి. ఇప్పుడు ఈ దీపాలకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షింతలు, ఒక పుష్పం ఉంచి నమస్కారం చేసుకోండి. తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత్ర గ్లాసుకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఆ నీటిలో ఒక పుష్పం, 2 అక్షింతలు వేసి పుణ్యనతుల పేర్లన్నీ చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యములపైన, పూజకు ఉపయోగించే వస్తువులపైన మనపైన కూడా చిలకరించుకోవాలి. ఇప్పుడు ముందుగా గణపతి పూజ నిర్వహించుకోండి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించుకోండి. ముందుగా 2 అక్షింతలు, ఒక పుష్పాన్ని తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకండి. ఆ తర్వాత స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుంటూ స్వామివారిని కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పుష్పాలతో పూజించుకుని ఆ తర్వాత ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే అవి నివేదించండి. ఆ తర్వాత తాంబూలం ఉంటే సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఇప్పుడు 2 అక్షింతలు, ఒక పుష్పం తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజలు ఏవైనా తెలుసు కానీ తెలియక కానీ పొరపాట్లు చేస్తుంటే క్షమించు తండ్రి అని నమస్కారం చేసుకోండి. ఇంతటితో గణపతి పూజ పూర్తవుతుంది. గణపతి పూజ పూర్తయిన తర్వాత ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరికి పూజ చేసుకోవాలి. ధన్వంతరి అంటే విష్ణు భగవానుడే అని చెప్పుకున్నాం కదండి. మనం ఇక్కడ పూజలో వెంకటేశ్వర స్వామి వారిని పెట్టుకున్నాము. మీరు ఏ విష్ణు స్వరూపమైన భగవానుడినైనా ఈ పూజలో పెట్టుకోవచ్చు. స్వామివారికి కుదిరితే షోడశోపచార పూజ నిర్వహించుకోండి. కుదరకపోతే స్వామివారికి పంచోపచార పూజ నిర్వహించుకోండి. స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారిని తులసి దళాలతోని, సుగంధభరితమైన పుష్పాలతోటి, అక్షింతలతోటి పూజించుకోవచ్చు.
స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం ధన్వంతరాయ నమః అని అనుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. లక్ష్మీ కటాక్షం కోసం ఈ రోజు అమ్మవారిని విశేషంగా అయితే పూజించుకోవాలండి. కుదిరితే అమ్మవారికి కూడా షోడశోపచార పూజ నిర్వహించుకోండి, కుదరకపోతే పంచోపచార పూజ నిర్వహించుకోండి. అమ్మవారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించండి. అలాగే అమ్మవారి శ్లోకాలు అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అమ్మకి పూజ చేసుకోండి. ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి, ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అందుకనే ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి పూజిస్తాం. ఈ ధనత్రయోదశి రోజే కుబేరుడు లక్ష్మీ కటాక్షంతో సర్వ సంపదలకు అధినాయకుడు అయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ విధంగా అమ్మవారికి పూజ చేయడం పూర్తయిన తర్వాత మనం పూజలో పెట్టుకున్న కుబేర కుంఠల దగ్గర అలాగే కుబేర కుంచం దగ్గర కూడా కొన్ని అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు కుబేరుడి అనుగ్రహం కోసం కుబేర యంత్రం దగ్గర పూజ నిర్వహించుకోవాలి. 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని కుబేర యంత్రం పైన ఉంచి కుబేర యంత్రానికి నమస్కారం చేసుకోండి. కుబేర కుంకుమతో కలిపినటువంటి అక్షింతలతో ఈ కుబేర యంత్రానికి పూజ చేస్తే చాలా మంచిది. ఈ యంత్రానికి పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అని అంటే, యంత్రం లోపల మనం నెంబర్స్ వేసాం కదండి, ఈ నెంబర్స్ పైన కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు ఒక చిల్లర నాణం పెట్టి పూజను అయితే నిర్వహించుకోవాలి. మనం ఈ యంత్రానికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలు ఉపయోగించాలండి. ఇలా మనం యంత్రం పైన పసుపు కుంకుమలతో పూజ చేసేటప్పుడు ఈ చిన్న మంత్రాన్ని చదువుకుంటూ మనం పూజ చేసుకోవాలండి. ఆ మంత్రం ఏమిటని అంటే, ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి దాపాయ స్వాహ అనే ఈ మంత్రం చదువుకుంటూ మీరు పూజ చేసుకోండి. ఇది కుబేరుడికి సంబంధించిన మంత్రం అండి. ఈ మంత్రం చాలా శక్తివంతమైంది. అందుకని ఈ మంత్రం చదువుకుంటూ మీరు పూజ చేసుకోండి యంత్రానికి. ఒకవేళ మీకు ఈ మంత్రం నోటికి చదవడం రాకపోతే ఓం లక్ష్మీ కుబేరాయ నమః అని అనుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. మీ దగ్గర కుబేర కుంకుమ ఉంటే కుబేర కుంకుమతో కూడా మీరు కుబేరుడికి పూజ నిర్వహించుకోవచ్చు. కుబేర కుంకుమ అంటే గ్రీన్ కలర్ లో ఉంటుందండి. ఆ కుంకుమ తీసుకుని మీరు పూజ చేసుకోండి. ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా మీరు వీటినైనా నివేదించవచ్చు. అంటే పరమాన్నం పులిహోర రవ కేసరి ఇటువంటివి ఏవైనా కూడా నివేదించవచ్చండి. ఇవి ఏమి చేయలేమనుకుంటే పాలు బెల్లం ముక్క ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా నివేదించవచ్చు. ఇప్పుడు తాంబూలం కూడా సమర్పించి పూర్ణఫలమైన కొబ్బరికాయని నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఇప్పుడు చేతుల్లోకి 2 అక్షంతల పుష్పాలు తీసుకుని స్వామి అమ్మవార్లకు మంత్రపుష్పం సమర్పించండి. అలాగే సాష్టాంగ నమస్కారం కూడా చేసుకుని పూజలో ఏవైనా తెలిసి కానీ తెలియక కానీ పొరపాట్లు చేసుకుంటే క్షమించమని స్వామి అమ్మవార్లను వేడుకోండి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా స్వామి అమ్మవార్లకు విన్నవించుకోండి. ఈ విధంగా ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేర పూజను ధన్వంతరి పూజను నిర్వహించుకోవాలి. ఈ ధనత్రయోదశి రోజున చాలా మంది విలువైన వస్తువులు అంటే బంగారం వెండి లాంటివి కొని తెచ్చుకుని పూజలో పెట్టుకుని అమ్మవారికి పూజ నిర్వహించుకుంటూ ఉంటారండి. ఇలా అటువంటివి ఏమీ కొనలేని స్థితిలో ఉన్నవారు ఈ రోజు ముఖ్యంగా పసుపు కుంకుమ ధనియాలు పసుపు కొమ్ములు ఇలా ఇటువంటి సామాగ్రి అమ్మవారికి ఇష్టమైన పూజా సామాగ్రి కూడా తెచ్చుకుని మీరు పూజలో పెట్టుకుని అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. పూజలో పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందామండి. ఈ రోజు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ తినకూడదు. పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలని అంటే, ఇప్పుడు మనం ధనత్రయోదశి పూజ చేసిన తర్వాత దీపావళి లక్ష్మీ పూజను కూడా ఈ పూజా పీఠపైనే చాలా మంది ఆచరిస్తూ ఉంటారండి. మాకు అలా అన్ని రోజులు కుదరదు అనుకునేవారు నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఆదివారం వచ్చింది కదండి, మార్నింగ్ కూడా అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించండి. పీఠం కదిలించిన తర్వాత కుబేర యంత్రంపై ఉంచిన కాయిన్స్ ని బీరువాలో దాచిపెట్టుకోండి. ఇంకా కుబేర కుండల్ని కుబేర కుంచాన్ని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఎవరైతే ధనత్రయోదశి రోజున ధన్వంతరిని లక్ష్మీ కుబేరుల్ని పూజిస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యం లక్ష్మీ కటాక్షం ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.